పడుతుంటే వాన పడుతుంటే సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎంబడ అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది. ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్దొడ్డి వెంకటరాములు గారి నాయకత్వంలో 2007-8 అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం. ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం. కానీ 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు. అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని, అలంపూర్ గాని, ఆదిలాబాద్ గాని, కోదాడ గాని, ఏ భద్రాచలం గాని, ఏ మారుమూల ప్రాంతమైనా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన ఆడబిడ్డలు, అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి, తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు. జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా, జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది? జిల్లాను చేసింది ఎవరు? వినబడతలేదు. జిల్లా చేసింది ఎవరు? వినబడతలేదు, వినబడటం లేదు. కేసీఆర్ గారేనా? పక్కానా? ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి, ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ముళ్ళు, మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు. మారుమూల ప్రాంతంగా, విసిరేసినట్టుండే ప్రాంతంగా, దిక్కులేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి. కానీ ఈ రోజు గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు? ఎవరు? వినబడతంలే. కేసీఆర్ గారేనా? పక్కానా? మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన మా దర్గా కాడ మెడికల్ కాలేజ్, బ్రహ్మాండమైన హాస్పిటల్, నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది. ఆ పక్కనే